హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు న్యూ మామ్ చాప్టర్. ఈరోజు నేను ఒక చిన్న స్టోరీతో మేము ముందుకు వస్తున్నాను. అదే అమ్మమ్మ దీవెన వెలకట్టలేని మమకారం. అమ్మమ్మ తన కూతుర్ని మనవణ్ణి చూసుకునే ఆ అపురూపమైన ప్రేమను ఆప్యాయతను పంచే మధురమైన రోజుల్లో నేను ఇప్పుడు జీవిస్తున్నాను. అమ్మమ్మేమో అనుభవం ఉన్న ప్రేమామూర్తి. కూతురు కొత్తగా తల్లి అయిన యువతి నీరసంగా ఉంటుంది. సమయం రాత్రి 2 గంటలు. గదిలో చిన్న జీరో బల్బ్ వెలుగు. బాబు ఏడుపు వినిపిస్తూ ఉంటుంది. కూతురు కళ్ళు తెరవలేక నీరసంగా లేచి బాబును బుజ్జగించడానికి ప్రయత్నిస్తోంది. ఏమైంది నాన్న? ఎందుకు ఏడుస్తున్నావు? ఆకలా లేక నిద్ర రావడం లేదా? ప్లీజ్ కన్నా, కాసేపు పడుకోవా అని అంటుంది కూతురు. అమ్మమ్మకి లోపు మెలకువ వచ్చి, ఇలాగివ్వు తల్లి, నేను చూసుకుంటాను. నువ్వు చాలా అలసిపోయావు, వెళ్ళి కాసేపు కళ్ళు మూసుకో అని అంటుంది. కూతురు, వద్దులే అమ్మా, నువ్వు కూడా పొద్దున్నుంచి పని చేస్తూనే ఉన్నావు కదా, నీకు కూడా చాలా నిద్ర అవసరం. అమ్మమ్మ నవ్వుతూ, నీకంటే నాకు ఎక్కువేం కాదులేవే, నువ్వు నా కూతురివి, వీడు నీకు కొడుకు, కానీ నాకు మాత్రం ఇద్దరూ నా బిడ్డలే. అప్పుడు నీకు తల్లిని, వీడికి అమ్మమ్మని కావాలి కదా, ఇటు ఇవ్వు అని అంటుంది. అమ్మమ్మ బాబుని భుజం మీద వేసుకుని గదిలో అటూ ఇటూ నడుస్తూ తడుముతూ ఉంటుంది. ఈలోపు బాబు ఏడుపు నెమ్మదిగా తగ్గుతుంది. అప్పుడు కూతురు, అమ్మా, నిన్ను చూస్తుంటే ఆశ్చర్యం వేస్తుంది. అసలు నీకు నిద్ర రాదా, విసుగు అనిపించదా అని అంటుంది. అమ్మమ్మ, ఒకప్పుడు నిన్ను కూడా ఇలానే రాత్రంతా మేలుకొని ఆడించాను. అప్పుడు నా బాధ్యత, ఇప్పుడు నా ఆప్యాయత అని అంటుంది. ఈలోపు బాబు నిద్రపోతాడు. అమ్మమ్మ మెల్లగా ఉయ్యాలలో పడుకోబెట్టి కూతుర్ని, చూడు, బాబు హాయిగా పడుకున్నాడు, నువ్వు కూడా పడుకో తల్లి, నువ్వు ఆరోగ్యంగా ఉంటేనే కదా వాడిని బాగా చూసుకోగలవు అని అంటుంది. కూతురు, అమ్మా, నేను అమ్మనయ్యాకే కానీ నీ విలువ నాకు తెలియలేదు. నా నిద్ర కోసం నీ నిద్రని త్యాగం చేస్తున్నావు అని అంటుంది. అమ్మమ్మ, తల్లి ప్రేమ ఎప్పుడూ ఇంతే, అది తరాలు మారినా ప్రేమ మాత్రం మారదు, నువ్వు పడుకో తల్లి అని వెళ్తుంది. ఇక్కడ మనం నిద్రలేని రాత్రులు, ఒక కూతురి కోసం అమ్మ పడే కష్టం, బాధ్యతగా కాకుండా ప్రేమతో చేసే సేవ, కూతురిని పసిపిల్లల, మనవడిని ప్రాణంగా చూసుకోవడం మనం చూసాం. మరి మీ లైఫ్లో కూడా ఇలాంటి సంఘటనలు జరిగాయా? మీరు కొత్తగా తల్లి అయినప్పుడు మీ నిద్రలేని రాత్రుల గురించి కామెంట్ రూపంలో నాతో పంచుకోండి. థ్యాంక్ యూ.